ఈరోజు మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో మై యోగా టీచర్ Usha Akka opened her yoga studio, and it is such a beautiful place, Andy. You have to come, you have to use this place, practice yoga. Nenu eppudu complain chesedani yoga studios levu ikkada chaala kashtam to find yoga teachers ani, but here it is right in the middle of the city. Meer ekkadko courses ki ellanakkarledu, you can do it right here. So please come. It's called Hatam Yoga here in Ayyappa Society in Madapur. Yoga in my life, నాకు యోగా మీ లైఫ్లో మీనింగ్ ఏంటి అంటే, నా లైఫ్కి మీనింగ్ గురించి యోగా చేస్తే తెలిసింది నాకు. సో ఐ రికమెండ్ ఇట్ హైలీ. ఈ వయసు ఆ వయసు అని కాదు, ఎంత తక్కువ వయసులో స్టార్ట్ చేస్తే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఒకరికి. అండ్ ద జాయ్, ఆ జాయ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలిగిన జాయ్ ఈజ్ నాట్ సంథింగ్ that can be expressed. It's your own journey. And మన దేశం, మన ఊరు, మన ప్రాంతంది యోగా మనం నేర్చుకోకపోతే ఇంకెలా? And we should embrace our culture and heritage and the beautiful science మన forefathers thousands of years ago నేర్పించింది యోగా. So we should really embrace it and learn the beautiful benefits of it. ఈరోజు లక్ష్మీ మంచు గారు ఇక్కడ హఠం యోగా స్టూడియోకి వచ్చారు. లక్ష్మి గారికి నేను 3.5 సంవత్సరాల క్రితం 3.5 years బ్యాక్ యోగా నేర్పించడానికి వెళ్ళాను. అప్పుడు నాకు ఎక్కువ తెలీదు లక్ష్మి గారి గురించి. యోగా నేర్చుకోవాలన్నారు, సో అందుకని వెళ్ళిన తర్వాత గ్రాడ్యువల్గా నాకు తెలిసింది యోగా ఆవిడ లైఫ్లో చాలా ముఖ్యమైన భాగం. ఆవిడ రొటీన్ ఎంత బిజీగా ఉన్నా, ఎంత టైం లేకున్నా యోగాకి టైం కేటాయించడం చూసి యోగా టీచర్గా నేనే సర్ప్రైజ్ అయ్యాను. చాలా నేర్చుకోవాల్సింది ఉంది ఆవిడ దగ్గర అని అనుకున్నాను. అది చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్. యోగాకి టైం లేదు అనుకునే చాలామంది నాలాంటి వాళ్ళకి, మనందరికీ ఆవిడ యోగాని ఎంత బిజీగా ఉన్నా ఇన్కాపరేట్ చేయటం ఆవిడ డైలీ రొటీన్లో చాలా మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్.